వెల్కమ్ టు జయ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ రండి చూద్దాం. చికెన్ కైమా ఎల్లుల్లి కారం. సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇది ఎలా చేయాలో చేసే విధానం చూపిస్తాం. ముందు మనము ఉప్పు, కారం, ఎల్లుల్లి మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టుకున్న తర్వాత ప్రాసెస్. ఇది 1/2 కిలో కైమాకు, మనకు 2 స్పూన్లు కారం అంతే. ఒక 2 పెద్ద సైజు గడ్డల ఎల్లిపాయలు ఒలుచుకున్నటివి. మన రుచికి తగ్గ సాల్ట్ నేను 1 స్పూన్ వేస్తున్నాను. ఇది మిక్సీ పట్టుకోవాలి మనం. మనకి ఇది రెడీ అయిపోయింది. ఇలా పట్టేసుకుంటే సరిపోయిందంట. ఇలా ప్రాసెస్ చూపిస్తాను. మనం ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఆ ఎల్లుల్లి కారం అవన్నీ మనకు కావాలి కదా. ఇక 10 రోజులున్నా ఏమవ్వదు. మనం ఏమేమి ఇంకా ఇప్పుడు మనం మిక్సీ పట్టినది ఈ కైమా ఒకటే మనం చేసుకుంటాము. చాలా టేస్ట్ ఉంటుంది. ఇన్ని రోజులు ఎందుకు చేయలేదని అంటే, నేను జైపూర్ వెళ్ళాను. జైపూర్ వెళ్ళడం వల్ల గ్యాప్ వచ్చేసిద్ది. కంటిన్యూగా చేస్తాను. మ్యాక్సిమం పెట్టడానికి రీల్స్ మంచి మంచి రెసిపీతో పెట్టడానికి ట్రై చేస్తాను నేను. ఎందుకంటే నేను కాంగ్రెస్ సేవాదళ ఆంధ్ర స్టేట్ మహిళా ప్రెసిడెంట్ని. నాకు కొంచెం మీటింగ్లు అవి ఉంటాయి కాబట్టి ఏంటంటే పెట్టలేకపోయాను. జైపూర్ వెళ్ళొచ్చాను. నాకు 1 వీక్ పట్టింది జైపూర్ వెళ్ళాలకు. ఆ సరికి అవి ఉన్నా నాకు కొంచెం బాగులేకపోయినా ఈరోజు ఓపిక చేసుకొని చేస్తున్నాను. చాలా టేస్ట్ ఉంటుంది. నాకు కూడా బాగులేదు కాబట్టి ఈ రెసిపీ చేస్తున్నా. ఇప్పుడు మనం కైమా చేసుకోవాలంట. ఆయిల్ వేడెక్కింది. ఏం వేయాల్సిన అవసరం లేదండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇలా ఇదంతా నీరు పోయి బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం పసుపు వేసుకుందాం అంతే, ఇంకేం అక్కర్లేదు దీంట్లో. కొంచెం పసుపు. మనం అంతా ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఏం అక్కర్లేదండి. సింపుల్ రెసిపీ, చాలా టేస్ట్ ఉంటుంది. ఇట్లా చలికాలము, మనకు వర్షాకాలము, వేడి వేడి అన్నంలో అంత బాగా ఫ్రై అవ్వాలి ఎర్రగా. మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు కొద్దిసేపు ఉంటే మనం ఎల్లుల్లి కారం వేసి చేసుకోవచ్చు. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది ఒక 10 రోజులు పెట్టుకున్నా ఏం కాదు. బయట మనకు ఒకవేళ ఎక్కువ చేసుకోవాలి, మనకు వారం పన్నెప్పటికన్నా ఉండాలి, అప్పటికప్పుడు తినడానికి అనుకుంటే చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంకా కొంచెం ఫ్రై అయితే చిటపట్లాడుతుంది కదా. ఇంకా కొంచెం ఫ్రై అయితే మనకు తొందరగా అయిపోతుందండి. ఇది కైమా కదా, ఆయిల్లో తొందరగా ఫ్రై అవుతుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలి మనం, మాడకుండా. ఒక 5 నిమిషాలు ఉండి మనము తర్వాత సిమ్లో పెట్టుకొని చేసుకోవచ్చు. ఇంకా ఫ్లేమ్లో అవసరం లేదు. హైలో పెట్టుకోవటం, సిమ్లో పెట్టుకుంటే నిదానంగా. ఎల్లుల్లిపాయ చాలా మంచిది కదండి ఆరోగ్యానికి. సిమ్ములు మనం రైస్లో సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చింది. అప్పుడు ఆయిల్ అనిపించింది, ఏం ఆయిల్ లేదు. చూడండి, ఎల్లుల్లి కారం వేసిన తర్వాత ఇది ఇలా బయట పెట్టుకున్న 10 రోజుల్లో ఏమవ్వదు. సర్వ్ చేస్తాను.
ఎవరైనా చేసుకోవచ్చు, బ్యాచిలర్లు ఏం చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్, వేడి వేడి అన్నంలో అయిపోతున్నాయి. చాలా బాగుందండి వేడి వేడి అన్నంలో. దగ్గు జలుబు ఏదన్నా రొంప అంతా పోద్ది. నేను పెళ్ళిపాయకు చికెన్కు సింపుల్ రెసిపీ మీరు చేసుకొని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. మాకు లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మరిన్ని వీడియోస్ మంచి రెసిపీతో కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను లేట్ అయింది వీడియోలు క్యాంప్ వెళ్ళడం, మంచి వీడియోస్ మీ ముందు తెస్తాను. మరీ చెప్తున్నాను. ఇంకా ఏమన్నా మీకు మంచి రెసిపీలు కావాలంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను అంత మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. నన్ను సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.